హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. ఈరోజు మనతో ఒక రకంగా ఆంధ్ర ఫైర్ బ్రాండ్ అనే చెప్పొచ్చు. ఆంధ్రాలో గట్టి పదజాలాలు కానీ కొంచెం తిట్లు కానీ మనం ఎక్కువగా ఆమె నుంచే వింటుంటాము. ఆమె ఎవరో కాదు, ఏపీ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీమతి సుంకర పద్మశ్రీ గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. కొత్త జోష్ కనపడుతుందా షర్మిల గారి రాక? పర్ఫెక్ట్ అండ్ ఆబ్వియస్లీ ద మూమెంట్ ఈస్ దేర్. చాలా బాగుంది. వైఎస్ షర్మిల రెడ్డి ఆ నేమ్ అనేది ఒక ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. రాజశేఖర్ రెడ్డి గారి వారసురాలు అండ్ దట్ టు కమింగ్ ఫ్రమ్ ద సేమ్ ఫ్యామిలీ. జగన్మోహన్ రెడ్డి సొంత అన్న సీఎంగా ఉండి ఆ ప్రభుత్వ వైఫల్యాలని ప్రశ్నించటం అనేది, ఏ అన్న కోసమైతే పాదయాత్ర చేసి అండగా నిలబడి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి చెల్లి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల్ని, ప్రజల ఇబ్బందుల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడతాను, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నెరవేర్చలేకపోతా ఉన్నాడు, ఆశయాలకు అనుగుణంగా నడుస్తాను. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అన్న ఆ కోరికను నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఒక బలమైనటువంటి దృఢ సంకల్పంతో ప్రజల మధ్యలోకి వచ్చి ఎన్ని విమర్శలు చేస్తున్నా, వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తున్నా, చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో వ్యక్తిగత జీవితాన్ని కూడా విమర్శిస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం సొంత అన్న వైసీపీ నాయకుల చేత బూతులు తిట్టిస్తున్నా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా నా సొంత ఇంటికి ఆంధ్ర ఆడపడుచుని, నా సొంత ఇంటి వారు ఇబ్బందుల్లో ఉన్నారు, వారికి అండగా ఉండటానికి వచ్చాను అని చెప్పి ఆమె చూపిస్తున్నటువంటి మనోధైర్యం కానీ, పట్టుదల కానీ, ఆమె పోరాటం కానీ నిజంగా అభినందించదగ్గ విషయం అన్నమాట. మొన్న ఎలక్షన్స్ కి ముందు తెలంగాణ ఆడపడిచి అన్నారు, ఇప్పుడు ఆంధ్ర ఆడపడిచి అయ్యారు షర్మిల గారు. తెలంగాణ నా అత్తింటి ఇల్లు. సో నేను అక్కడ ఏ ప్రాంతంలో అయినా నేను పనిచేస్తాను. తెలంగాణలో ఒక నిరంకుశత్వ పరిపాలన ఉంది, దానికి వ్యతిరేకంగా ప్రజల కోసం పోరాటం చేస్తాను అని చెప్పి ఆవిడ పార్టీ పెట్టింది వాస్తవం. ప్రజల కోసం పాదయాత్ర చేసింది వాస్తవం. ప్రజా సమస్యల్ని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెని అరెస్ట్ చేసిన, అడ్డుకునే ప్రయత్నం చేసిన భయపడకుండా నిలబడింది వాస్తవం. మీరు ఇందాక మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనేది వైఎస్ రెడ్డి చివరి కోరిక, అది నెరవేరుస్తానికే షర్మిల వచ్చారు అన్నారు. సో డైరెక్ట్ గా షర్మిల ఏపీ కాంగ్రెస్ లో తెలంగాణ కాంగ్రెస్ జాయిన్ అవ్వకుండా వైఎస్ఆర్టీపీ అనే పార్టీ పెట్టి అదంతా తిరిగి ఎందుకు కావాల్సి వచ్చింది? డైరెక్ట్ గా ఇప్పుడు ఆమె షర్మిల కాంగ్రెస్ లోకి వస్తా అంటే, ఏపీ కాంగ్రెస్ లోకి షర్మిల వస్తా అంటే ఆమెను అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు. సరే, తెలంగాణలో అంటే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, చాలా మంది అడ్డు చెప్పారని వచ్చి, తెలంగాణలో ఆమె వస్తా అంటే అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు. మరి రాహుల్ గాంధీని పీఎం చేస్తానికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఏపీ కాంగ్రెస్ లో జాయిన్ అవ్వచ్చు వచ్చి, ఎందుకు పార్టీ పెట్టి తెలంగాణలో తిరిగి తెలంగాణ అంతా అయిపోయి ఇక్కడికి వచ్చారు? కొన్ని వ్యక్తిగత కారణాలు అందరికీ ఉంటాయండి, అంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఇప్పుడు ఉంటాయి. ఇప్పుడు అంటే ఫ్యామిలీ ఎజెండా మీద పనిచేస్తున్నారా రాష్ట్ర ప్రజలు? నో వే. ఎందుకనంటే ఆ షర్మిల రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి జైల్లో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జైల్లో ఉంటే ఆ నాయకులు గాని, కార్యకర్తలు గాని వాళ్ళు మనోధైర్యాన్ని కోల్పోయారు. సో అప్పుడు ఉన్నటువంటి దుష్ప్రచారాలని నిజాలు అని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ కూడా వాస్తవాలు అనుకుని ఆవిడ అన్నకు అండగా నిలబడటం కోసం ఆ పార్టీకి పనిచేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు క్యాడర్ని సమన్వయం చేసుకోవటం కానీ, ప్రజా సమస్యల పైన మాట్లాడటం కానీ జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అదే స్థాయిలో ప్రజా సమస్యల కోసం కృషి చేస్తారు, ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తారు, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రావాల్సినటువంటి విభజన హామీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి తీసుకొస్తానన్న వ్యక్తి వాటన్నిటినీ అమలు జరిపే విధంగా పోరాటం చేస్తాడు అని అనుకుంటే, కేవలం తన పైన ఉన్నటువంటి కేసుల నుంచి కాపాడుకోవటం కోసం మరీ ముఖ్యంగా అధికారంలో ఉండటమే ఎజెండాగా పెట్టుకుని
ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరుల్ని దోచుకోవటం కానీ దాచుకునే కార్యక్రమంలో ఉన్నారు. కాబట్టి చూసి ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కొన్ని అనుకూలించకపోతే, అంటే జగన్ పరిపాలన నచ్చక జగన్ మీద ఆమె వ్యతిరేకత చాటుదాం తెలంగాణలో పార్టీ పెట్టారా? ఆయన ప్రజల పక్షాన్ని నిలబడతలేదు, ఆయన కేసులు సాల్వ్ చేసుకునే పనిలోనే ఉన్నారు, అందుకని ఆయన నిరంకుశ పాలన నచ్చలేదు అని చెప్పారు. అప్పుడు ఇక్కడ పార్టీ పెట్టాలి, ఇక్కడ జాయిన్ అవ్వాలి కాంగ్రెస్ లో. ఎగ్జాక్ట్లీ. కానీ ఏంటంటే మరి ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంటదని ఆమె ఊహించలేదు. ఆమె ఒక రాజకీయంగా పట్టుదల ఉండాలి, ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల కోసం రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. ఇక్కడ ఎట్లాగూ సొంత అన్న ఉన్నారు కదా, ఆయన కోసం కష్టపడ్డాము, ముఖ్యమంత్రి అయ్యారు. సరే, ఆ అవకాశం తెలంగాణలో చూసుకుందాము, అక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారు, అక్కడ రాజన్న పరిపాలన అందించాలి అన్న ఆలోచనతో ఆవిడ అక్కడ పార్టీ పెట్టడం జరిగింది. కానీ పార్టీ పెట్టిన తర్వాత అప్పటి వరకు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కూడా స్లోగా ఉంటాం, 3వ స్థానంలో ఉంటాం. తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందటం, ప్రజలు విసిగెత్తిపోవటం చూసి మా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా వచ్చిన తర్వాత ఒక్కసారిగా కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవటం, అక్కడ ఉన్నటువంటి వ్యతిరేక ఓటు అనేది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ గా ఉంటేనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి ఒక త్యాగం చేసింది ఆవిడ. ఎగ్జాక్ట్లీ సేమ్ పాయింట్ లో ఇక్కడ ఇప్పుడు షర్మిల వచ్చి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఓటును చీల్చి పవన్ కళ్యాణ్ గానీ టీడీపీ గానీ వీళ్ళందరూ జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదని ఫైట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు షర్మిల వచ్చి జగన్ వ్యతిరేకత ఓటును చీల్చి జగన్నే గెలిపిస్తే ఏమండి, ఒక వాస్తవం అయితే మనం క్లియర్ గా మాట్లాడుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయటం లేదు. కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు రావాల్సినటువంటి ప్రత్యేక హోదా విభజన హామీలు గాని, పోలవరం పూర్తి చేయటం గాని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నమ్మకుండా అడ్డుకోవటం గాని, అమరావతి రాజధాని అన్ని హంగులతో నిర్మాణం జరగటం గాని, కొత్తగా పరిశ్రమలు రావటం గాని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం గాని, వెనకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించడంలో గాని, వీటన్నిటి విషయంలో కేంద్ర ప్రభుత్వం మనకు అన్యాయం చేస్తా ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి తొత్తుల్లో వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ కి ద్రోహం చేస్తున్నారనే కదా. సో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఒక యుద్ధమే చేయాలి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే, అందుకని ఆవిడ ఈ ఆప్షన్ తీసుకోవడం జరిగింది. సో పోరాడే తత్వం ఉన్న మహిళ, రాజశేఖర రెడ్డి గారి రక్తం, ప్రజలు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడతా ఉంటే చూడలేనటువంటి పరిస్థితి. తెలంగాణలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పుంజుకుందో ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ అనేది కాంగ్రెస్ పార్టీకి పోలవ్వాలి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్పి ఆమె ఆలోచన చేసి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కలిశారు. వాళ్ళ ద్వారా వాస్తవాలన్నీ ఆవిడకి అర్థమైపోయినాయి. మేము రాజశేఖర రెడ్డి గారిని ఇబ్బంది పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టడంలో మా పాత్ర లేదు అని ఎప్పుడైతే వాళ్ళు 1-to-1 ఇంటరాక్షన్ లో చెప్పారో ఆవిడకి అర్థమైంది జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలు. రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని కూడా అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి ప్రజల్లోకి వచ్చి అధికారంలోకి రావడం జరిగింది. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ పార్టీ, హస్తం గుర్తు అంటేనే ఫ్యాన్ గుర్తు అని చెప్పి నమ్మించాడు ఇక్కడ ప్రజలందరినీ కూడా. ఏదో అన్యాయం జరిగిపోయినట్టు, అతన్ని కావాలని కాంగ్రెస్ జైల్లో పెట్టినట్టు, రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక కూడా ఏదో రిలయన్స్ తో కలిపి సోనియా గాంధీ గారు ఉన్నట్టు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేశారు. ఈ తప్పుడు ప్రచారాలు షర్మిల గారికి తెలియదు, అన్లెస్ అంటే సోనియా గాంధీని మొన్న కలిసేవారు. ఎగ్జాక్ట్లీ. ఆ కలిసిన తర్వాత దట్ ఇన్నోసెంట్ అంటే ఆమెకు తెలుసు కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, వాళ్ళతో కలిసి ఉన్నారు, ఆమె దాదాపు సొంత చెల్లెలు, అంత ఇన్నోసెంట్ ఆమె, తెలిసిపోద్ది కదా. ఏమండి, ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత అన్న. ఆయన సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు మీకెందుకు, రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు చాలా గౌరవం, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మీ కుటుంబాన్ని మొత్తం కూడా ఈ స్థాయిలో ఉంచింది కాంగ్రెస్ పార్టీ, మేము నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాము, రాబోయే రోజుల్లో నీకు పిసిసి అధ్యక్షుడు పదవి ఇస్తాము, నిన్ను ఇప్పుడు ఎంపీగా ఉన్నారు, మీరు కేంద్ర మంత్రిగా చేస్తామని చెప్పి సోనియా గాంధీ గారు చెప్పినటువంటి విషయాలన్నిటి కూడా ప్రజలకు చెప్పకుండా కేవలం అతనేదో ముఖ్యమంత్రి, ఇమ్మీడియట్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. దట్స్ నాట్ పాసిబుల్. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు, అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు అవకాశం ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఇదేమి వారసత్వ రాజకీయాలా, తండ్రి చనిపోయిన వెంటనే మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టడానికి? ఇట్స్ డెమోక్రటిక్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో అన్ని వర్గాలు, అన్ని కులాలకి, అన్ని మతాలకి చెందినటువంటి ప్రజలు ఉంటారు కాంగ్రెస్ పార్టీలో, నాయకులు ఉంటారు, వాళ్ళకి
సముచితమైనటువంటి స్థానం కల్పించినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కేవలం నిన్ను మాత్రమే ముఖ్యమంత్రిని చేయాలంటే అది సాధ్యం కానటువంటి పని కాంగ్రెస్ పార్టీలో. సో అది నచ్చలేదు అతనికి. కేవలం అది కొంతమంది రాజశేఖర రెడ్డి గారి మరణం పట్ల తట్టుకోలేనటువంటి వాళ్ళు గుండెపోటుతోనూ రకరకాలుగా కూడా మరణించడం జరిగింది. వాళ్ళకి న్యాయం చేస్తాను అన్న వంకతో ఓదార్పు యాత్ర పెట్టి, ఓదార్పు యాత్ర చేస్తానంటే మేమేం అడ్డుకోలేదే. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నాయకులు అందరూ కూడా సహకరించారు, ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేశారు. కానీ ఆయన ముఖ్యమంత్రి కావాలి అన్నదాన్ని మాత్రం ఇప్పుడు కాదు, రాబోయే రోజుల్లో మిమ్మల్ని పిసిసి అధ్యక్షుడు చేసి తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చాలా చిన్న వయసులోనే పిసిసి అధ్యక్షుడు చేసింది కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా మిమ్మల్ని కూడా పిసిసి అధ్యక్షులు చేస్తాము, ఇప్పుడు కాదు తర్వాత రాబోయే రోజుల్లో మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి సోనియా గాంధీ గారు చెప్పారు. కానీ అప్పటికప్పుడు ఇమీడియట్ గా ముఖ్యమంత్రి కావాలి అన్న ఒక దురాలోచనతో అతను రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని గాని కాంగ్రెస్ పార్టీ మీద గాని బురద జల్లి తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్లోకి వచ్చి నమ్మించాడు. సో దానివల్ల ఈ రోజున ఎవరు నష్టపోయింది? కాంగ్రెస్ పార్టీని దూరం చేసుకున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. ఇది వాస్తవం. అయితే ఇప్పుడు ఇందాక మేము అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పలేదు. తెలంగాణ ఎన్నికల్లో షర్మిల ఎందుకు తప్పుకున్నారంటే కేసీఆర్ మీద వ్యతిరేకతోటిని ఎక్కడ చీల్చి కాంగ్రెస్ విజయ అవకాశాలు దెబ్బతీస్తారని తప్పుకున్నారు. సో ఇక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకతోటిని మీరు చీలిస్తే అది ఆబ్వియస్లీ మీరు చీల్చే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు, కాంగ్రెస్ చీల్చిపోయే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు జగన్ కి మేలు చేయదని గ్యారంటీ ఏంటి? మీకు తెలుసో లేదో నాకు తెలియదు, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ పూర్తి స్థాయిలో మెజారిటీతో వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితులు లేదు. మాలాగా అక్కడ కాంగ్రెస్ అధికారులు, ఎస్ ఐమ్ టెల్లింగ్ యూ ద ఫ్యాక్ట్స్, సర్వేలు తీసుకోండి. తెలంగాణలో కాంగ్రెస్ పూర్తిగా స్థాయిలో మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో దట్ డైరెక్ట్ ఫైట్ బిట్వీన్ టిఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. అందుకని ఆ ప్రభుత్వ ఓటు బ్యాంకు వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకూడదు. డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి పోలైతేనే ప్రజలకు న్యాయం, బంగారు తెలంగాణ ఏర్పడుతుంది. అదే విధంగా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో సోనియమ్మకి ఒక విధంగా కూడా వాళ్ళు బహుమతి ఇవ్వాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో పోలింగ్ కాంగ్రెస్ కే పోలవ్వాలని ఒక మంచి ఆలోచన చేశారు. ఆవిడ త్యాగం చేశారు పోటీ కూడా చేయకుండా. మరి ఇక్కడ అటువంటి పరిస్థితులు లేవు. సో మీరు అన్నట్టు ఇక్కడ ఇద్దరికి ఫుల్ మెజారిటీ వచ్చే పరిస్థితి లేదంటున్నారు కదా. సో అంటే కాంగ్రెస్ విల్ బి ద కింగ్ మేకరా? ఆబ్వియస్లీ ఈ రోజు మీరు పేపర్ లో చూసారో లేదో, త్రిముఖ పోటీ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ద ఫైట్ బిట్వీన్ అధికార పార్టీ వైసీపీ, కాంగ్రెస్ అండ్ టీడీపీ.